అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ వల్లభుడి జబ్బు. వల్లభుడి జబ్బు దీన్ని రచించిన వారు వసుంధర గారండి. వసుంధర గారి రచన శైలి చాలా బాగుంటుంది, చాలా చక్కగా రచించారండి. మరి కథలోకి వెళ్దామా? వల్లభుడు అనేవాడు పొరుగురు వెళుతూ దారి తప్పి అడవిలోకి వచ్చేసాడు. వాడికి ఒక చోట ఒక నిద్రిస్తూ ఉన్న ఒక మనిషి కనిపించాడు. అతనికి ఇంచుమించు 50 సంవత్సరాలు ఉంటాయి. అతన్ని కాటైపోతుంది ఒక విషసర్పం. అయితే వాడు ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వాడు ఆ పామును ఏం చేశాడంటే వెనక నుంచి తోక పట్టుకొని దూరంగా విసిరేశాడు. ఆ అలికిడికి ఆ నడివయస్సుడు ఏం చేశాడంటే జరిగింది తెలుసుకున్నాడు. నాయనా, సమయానికి నా ప్రాణం కాపాడి రక్షించావు. దేనికి ప్రత్యుపకారంగా నీకేమన్నా ఒక మంచి ఇది ఇద్దామనుకుంటున్నాను అన్నాడు. ఏమిటి అని అడిగాడు. నా దగ్గరున్న మాయాసంచి ఉంది, అది నీకు ఇస్తాను. నువ్వు అడిగినప్పుడల్లా నువ్వు తినడానికి ఆహారాన్ని ఇస్తుంది. దీన్ని దుర్వినియోగం చేయకుండా సుఖంగా జీవించు అన్నాడు. వల్లభుడు ఆశ్చర్యపోతూ ఇటువంటి మాయాసంచి మీకెక్కడికి దొరికింది అని అడిగాడు. నేను బాగా డబ్బున్నవాడిని. నేను అందరి మాటలు విని అందరికీ సహాయం చేసి అందరూ మంచివాళ్ళే అనుకుంటూ వాళ్ళందరినీ కూడా నమ్మాను. ఉన్న డబ్బంతా పోగొట్టేసుకున్నాను. నా ఆస్తి కాజేసిన దుర్మార్గులు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. నేను న్యాయాధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ దుర్మార్గులు న్యాయాధికారికి లంచం ఇచ్చేసి నన్ను దేశం నుంచి బహిష్కరణ చేసేసారు. నాకు ఆ దేశంలో రావడానికి అవకాశం లేకుండా చేసేసారు. నేను ఈ అడవిలో చేరుకుని ఒక మహాత్ముడికి కనిపించాను. ఆయన నేను చేసే మంచి పనులకి అన్నిటికీ నా పరిస్థితికి అతను జాలిపడి ఏం చేశాడంటే చేసిన పుణ్యంలో దాన్ని మాయా సంచిగా మార్చి నాకు ఇచ్చాడు. ఆ సంచిని అవసరానికి మాత్రమే వాడుకుంటూ మళ్ళీ మనుషుల మధ్యకు వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే కాలం గడుపుతున్నాను. ఇన్నాళ్ళు మనిషిలో ఒక మంచివాడిని నిన్నే చూశాను. నా ప్రాణాన్ని కాపాడావు. అందుకే ఆ మాయాసంచి నీకు ఇద్దామనుకుంటున్నాను అన్నాడు నడివయస్కుడు. ఈ మాయాసంచి నాకు ఇస్తే మీరు ఎలా బ్రతుకుతారండి? మీకు ఎలా రోజులు గడుస్తాయి అన్నాడు. ఇంతకాలం నాకు ఉపకారం చేసినవాడు నాకు ఎవరూ కనిపించలేదు. నాకు ఉపకారం చేసిన మనిషి నువ్వే. నీకు ప్రత్యుపకారంగా చేయకుండా నేను ఉండలేకపోతున్నాను. నన్ను గురించి ఆలోచించు. నాకు ఎలాగో రోజులు గడిచిపోతాయిలే అన్నాడు. అయితే మీరు కూడా నాతో రావచ్చు కదా, మనిద్దరం కలిసి ఉందాము, ఒకే చోట ఉందాము. నాకు ఎవరు లేరు, మీరు నాకు తోడుగా ఉంటారు అని అన్నాడు. నడివయసుడు దానికి ఏం చేశాడు, సరే అలాగే అని వాళ్ళిద్దరూ కలిసి చాలా కష్టం మీద సరైన దారిని వెతుక్కుంటూ వల్లభుడు ఉండే ఊరికి వెళ్ళారు. కొంతకాలం బాగానే గడిచింది. మాయా సంచి ధర్మమా అంటూ వల్లభుడికి తిండికి లోటు లేదు. నిజంగా మనకేమైనా ఏదైనా సంచిలో ఉండే ఆహారం పడుతూ ఉంటే మనకి తిండికి లోటు ఉంటుందా? ఉండదు కదా. మరి చాలా సంతోషంగా మనం గడిపేస్తూ ఉంటాం కదా. మరి అయితే ఆ వల్లభుడికి తృప్తి కనిపించట్లేదు. వాడు ఏమనుకున్నాడంటే నేను బాగా డబ్బు సంపాదించాలి, పెద్ద మేడ కట్టుకోవాలి, మంచి మంచి బట్టలు వేసుకోవాలి, ఆనందంగా జీవించాలి అని అనుకునేవాడు. అందుకు స్వయంగా అప్పుడు ఈ 50 సంవత్సరాల వయసున్న అతన్ని అడిగితే నువ్వు కష్టపడితే తప్పనిసరిగా అన్నీ సంపాదించుకోగలవు అని చెప్పాడనమాట. మాయా సంచిని మాత్రం దుర్వినియోగం చేయకే అని హెచ్చరించాడు. ఆ సంచిని దుర్వినియోగం చేస్తే ఏమవుతుందేమిటి అన్నాడు వల్లభుడు. నీకేం కాదు, నీ బుద్ధి మాయా సంచి తప్పుదారి పట్టిస్తే ఆ సంచిని ఇచ్చినందువల్ల నేనే తప్పు చేసిన వాడిని అవుతాను, నేనే ఆ బాధలని అనుభవిస్తాను అన్నాడు. భాగ్యవంతుడు కావాలన్న కోరిక వాడికి ఇంకా ఎక్కువైపోతుంది. నేను ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలి, పెద్ద మేడ కట్టుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి అనే కోరిక వాడికి లోపల ఇంకా పెరిగిపోతుంది అన్నమాట. ఏం చేశాడంటే వల్లభుడు మాయా సంచితో భోజనం తయారు చేసి అందరికీ కూడా డబ్బులకి అమ్మడం మొదలుపెట్టాడు.
పెట్టుబడి లేకుండా అన్నం వస్తుంది కదా. త్వరలో వాడికి మంచి లాభాలు వచ్చాయి. ఈలోగా ఈ 50 సంవత్సరాల వాడు ఏం చేశాడు, ఊళ్ళో చాలామంది ఇళ్ళ కష్టపడి పనిచేసేవాడు. వల్లభుడు ఎంత వద్దని చెప్పినా కూడా ఆయన వినలేదు. తాను చేసిన పని ఆయన ఎవరి దగ్గర నుంచి ప్రతిఫలంగా ఆశించేవాడు కాదు. ఊరికే సహాయం చేస్తూ ఉండేవాడు అనమాట ఆ 50 సంవత్సరాల వ్యక్తి. ఆయన ఎవరైనా ఆశ్చర్యపడి అడిగితే, బాబు నేను చేసిన పాపానికి ఇది ప్రతిఫలం, ఇలా ఊరికనే పని చేయకపోతే నేను నరకానికి పోతాను అనేవాడు. ఊళ్ళో వాళ్ళు కొందరు వల్లభుని పిలిచి, నువ్వు ఇంత బాగా సంపాదిస్తున్నావు కదా, నీతో పాటు వచ్చిన పెద్ద ఆయన్ని అంత కష్టపడి పని చేస్తుంటే నువ్వు ఊరుకుంటావేంటి అని మందలించారు. వల్లభుడు అతనితో అన్నాడు, నీ మూలంగా నాకు చెడ్డ పేరు వస్తుంది, నువ్వు వీళ్ళ పనిచేయడం నాకు మానుకో అన్నాడు. ఆ 50 సంవత్సరాల వయసు సేవత్తి ఏమన్నాడంటే, వాడి మాట లెక్క చేయకుండా, నీ దగ్గర ఉన్న మాయా సంచిని నా పుణ్యానికి ప్రతిఫలం, నా పుణ్యము ఉన్నంతకాలమే దాని మహిమ ఉంటుంది, ఈ పుణ్యం తగ్గిపోకుండా నేను పనిచేస్తున్నాను, నువ్వు మాయా సంచిని బాగా ఎక్కువగా వాడుతున్నావు కదా అన్నాడు. ఎప్పుడైతే నడివయసుడికి పుణ్యం తనకి పనికి వస్తుందని తెలిసిందో ఆ తర్వాత వల్లభుడు ఇంకా మాట్లాడలేదు. వాడు బాగా డబ్బు సంపాదించాలని ఆలోచనలో పడ్డాడు. ఏడాది తిరగకుండానే మేడ కట్టాడు. బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఉన్నట్టు వాడికి ఒక జబ్బు చేసింది. ఎంతోమంది వైద్యుల్ని పిలిపించి పరీక్ష చేయించాడు. ఆ జబ్బు వాడికి అంతు పట్టట్లేదు. ఏ యోగినైనా దర్శించుకుందామని మంచిదని ఎవరో సలహా చెప్పారు. వల్లభుడు వాళ్ళ భార్య వాడిని తీసుకుని బాగా పేరున్న ఒక యోగి దగ్గరికి వెళ్ళి చూపించింది. యోగివాణ్ణి చూస్తూనే, శ్రమ పడకుండా సుఖాన్ని ఇద్దామనుకున్నావు, శరీర శ్రమ అవసరం లేకుండా నీకు డబ్బులు బాగా పెరిగినాయి, అందువల్ల నీకు శరీరానికి ఆరోగ్యం లేదు ఎందుకు, అందుకే మంచం పట్టావు అన్నాడు. అదేమిటి స్వామి, మరి నా సంపద అంతా అలాగా పోవాల్సిందేనా అన్నాడు. కష్టపడేవాడికే అనుభవించే యోగం ఉంటుంది, అది కాకుండా నువ్వు ఒకరి శ్రమను ఉపయోగిస్తున్నావు, ఆ పాపం నేను వేధిస్తుంది అన్నాడు యోగి. నా దగ్గర ఒక మాయా సంచి ఉంది, అది ఒక ఆయన నాకు మనస్ఫూర్తిగా ఇచ్చాడు, ఆ సంచి నేను ఎక్కువగా ఉపయోగిస్తే ఈ పాపం ఆయనదే కానీ నాది కాదని చెప్పాడే అన్నాడు వల్లభుడు. మూర్ఖుడా, ఈ పాపాన్నైనా స్వీకరించి ఉండవచ్చు, నీ కారణంగా అంతులేని శ్రమకు గురైన ఆయనకు నీ మీద కోపం లేకపోవచ్చు, కానీ ఆయన పడే శ్రమ అంతా పాపంగా మారి నీకు చుట్టుకుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఆయనకి సేవలు చేస్తూ అత్యాసమాని బ్రతుకు, నీ జబ్బు తగ్గిపోతుంది, సుఖపడతావు అన్నాడా యోగి. దానితో వల్లభుడికి తన చేసిన తప్పేంటో అర్థమైంది. యోగికి నమస్కారం చేసి తన పద్ధతిని మార్చుకుంటానని మాటిచ్చాడు. ఆ వెంటనే వాడి జబ్బు తగ్గిపోయింది. ఆ తర్వాత మంచి వల్లభుడుగా మాయా సంచిని తన ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకుంటూ ధన సంపాదనకు స్వయం కృషి మీద ఆధారపడ్డాడు. కష్టపడి పనిచేస్తూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. నడివేసుకుడు ఎక్కడా ఏ పని చేయకుండా ఆయనకి సపర్యలు చేస్తూ కన్న తండ్రిలా చూసుకున్నాడు. క్రమంగా వల్లభుడికి మళ్ళీ డబ్బు బాగా పెరిగింది. వాడు కలకాలం ఆయురారోగ్యాలతో సకల సంపదలతో అనుభవిస్తూ వైభవంగా జీవించాడు. ఏదైనా మనకి ఊరికనే వచ్చే వస్తువు వల్ల మనకి లాభం ఉండదు. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా లక్ష్మీదేవి వస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా ఇంట్లో కొలువై ఉంటుందన్నమాట. కష్టపడేవాడికి కష్టము ఉంటుంది, దాని తర్వాత జరిగే సుఖము ఉంటుంది. ఇలాంటి విషయాలు మనము పిల్లలకి చెప్పచ్చు. మనం ఎప్పుడైతే కష్టపడి చదువుకున్నామో మంచి ప్రయోజకులు అవుతామని చెప్పచ్చు. చదువు వల్ల సంస్కారం వస్తుంది, జ్ఞానం వస్తుంది, విజ్ఞానం పెరుగుతుంది. ఇవన్నిటి వల్ల కూడా మనకెంతో ఆనందం కలుగుతుంది. శారీరక శ్రమ చేయడం వల్ల శరీరానికి అలసటొచ్చి హాయిగా నిద్రపోతాం. ఇలాంటి విషయాలన్నీ కూడా పిల్లలకి బెడ్ టైం స్టోరీస్లో చెప్పచ్చు. తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి.